హలో అండి, మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో మొత్తం చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. హాస్పిటల్లో నర్స్గా పనిచేస్తూ కాళ్ళం వెళ్ళబుచ్చుతుంది దీప్తి. మెడికల్ ప్రొఫెషన్లో ఉండే కష్టం ఏంటంటే భయంకరమైన యాక్సిడెంట్ నుండి వచ్చిన వాళ్ళు, ఒళ్ళంతా కాలిపోయిన వాళ్ళు, చర్మం మొత్తం ఊడిపోయి భయంకరంగా కనిపించే వాళ్ళు అందరూ హాస్పిటల్కే చేరుతారు. ముఖ్యంగా డాక్టర్లు ఒకసారి ట్రీట్ చేసిన తర్వాత ఆ పేషెంట్ని చూసుకోవాల్సిన ప్రాథమిక బాధ్యత అక్కడున్న నర్సులదే. ఇంట్లో ఉన్నప్పుడు చిన్న చిన్న దెబ్బలకి కూడా భయపడిపోయే అమ్మాయిలు అక్కడ మాత్రం గంభీరంగా అక్కడున్న పేషెంట్లకి మానసిక స్థైర్యం ఇస్తూ పనిచేయాల్సి ఉంటుంది. హాస్పిటల్ అంటే కేవలం వైద్యాన్ని అందించే కేంద్రం మాత్రమే కాదు, ఎన్నో కోరికలు ఉన్నా అవేవీ తీరకుండానే మనుషులు మరణించే స్థలం. రాత్రి అయితే ఏ హాస్పిటల్లో అయినా నర్సులకు కొంత భయంగానే ఉంటుంది. అందులో వార్డులో ఒంటరిగా ఉన్నప్పుడు అంతకన్నా ఎక్కువ భయం ఉంటుంది. తమ కోరికలు తీరని చనిపోయిన పేషెంట్లు అక్కడే ఆత్మలై తిరుగుతూ కారిడార్లో తమ ఉనికిని చాటుకుంటూ ఉంటారు. ముఖ్యంగా అక్కడున్న కరెంట్ని, బల్బులను అప్పుడప్పుడు ఆన్ చేసి ఆఫ్ చేస్తూ మేమున్నామని చెప్తారు. ప్రస్తుతం దీప్తి హాస్పిటల్లో నర్సుగా నైట్ షిఫ్ట్లో పనిచేయటానికి వచ్చింది. హెడ్ నర్స్ ఉన్ని కుట్టి దీప్తిని చూసుకోవాల్సిన వార్డు వివరాలు, పేషెంట్ గురించి క్షుణ్ణంగా చెప్పి వెళ్ళిపోయింది. నైట్ షిఫ్ట్ ఉన్న డాక్టరు రౌండ్కి వచ్చి ఉన్న పేషెంట్లో ఎవరెవరికి ఏమేమి టాబ్లెట్లు ఏ సమయంలో ఇవ్వాలి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. దాంతో దీప్తి ఇక డ్యూటీలో కూర్చొని నెమ్మదిగా ఒక్కో పేషెంట్ని పలకరిస్తూ వచ్చింది. రాత్రి 2 అయ్యింది. నెమ్మదిగా దీప్తికి కళ్ళు మూతలు పడుతున్నాయి. కాస్త అలసటగా మత్తుగా అనిపించటంతో దీప్తి జనరల్ వార్డు బయట కుర్చీలో చిన్నగా కళ్ళు మూస్తూ తెరుస్తూ కూర్చుంది. ఆ మత్తులో ఉండగానే ఉన్నట్టుండి ఎక్కడి నుండో ఎవరో మూలుగుతున్నట్టు శబ్దం వినిపించింది. దీప్తికి అర్థం కాలేదు. వార్డు నుండి మళ్ళీ ఏమైనా వినిపిస్తుందా అని చూసింది. మళ్ళీ అలాంటి శబ్దం రాకపోవటంతో ఇక నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. కళ్ళు అలా మూతలు పడ్డాయో లేదో పెద్దగా కేకలు వినిపించాయి. దెబ్బకి ఉలిక్కిపడి లేచింది దీప్తి. ఈసారి నిజంగానే పెద్ద పెద్ద కేకలు వినిపించాయి. ఎవరైనా పేషెంట్కి ఏమైనా అయ్యిందా అని పరిగెత్తుకుంటూ వచ్చింది వార్డులోకి. మొత్తం అందరూ పేషెంట్స్ నిద్రపోయి ఉన్నారు. ఒంట్లో చలిగా వణుకు ప్రవహించింది. దూరం నుండి కుక్కలు అన్నీ ఒకేసారి కలిసి అరవటం వినిపిస్తుంది. దీప్తికి చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. మిగతా నర్సులు అప్పుడే వచ్చిన ఎమర్జెన్సీ పేషెంట్ కోసం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. పేషెంట్స్ ఎవరైనా మేల్కొని ఉంటే బాగుండు అనుకుంటే అది జరగటం లేదు. అందరూ దాదాపు నిద్రలోకి జారుకున్నారు. సెల్ ఫోన్ తీసి ఎవరితోనైనా మాట్లాడదాం అనుకుంది, కానీ ఎవ్వరూ ఫోన్ ఎత్తటం లేదు. చాలా నెలలుగా పనిచేస్తున్న ఇలాంటి భయం ఎప్పుడూ దీప్తికి కలగలేదు. ఈసారి శబ్దం వస్తే అటువైపు ఏమైనా వెళ్దామా, లేదా మిగతా స్టాఫ్ని పరిగెత్తుకుని వెళ్ళి తీసుకొద్దామా అని ఆలోచిస్తుంది. అనుకుందో లేదో అటువైపు నుండి పెద్ద పెద్ద ఏడుపులు వినిపించాయి. దీప్తి గుండెలో బాంబు పేలినంత శబ్దం వచ్చింది. అసలే ఆ టార్చర్కి పరాకాష్ట ఏంటంటే ఆ హాస్పిటల్ నుండి బయటకెళ్తే మొత్తం చెట్లే. దాదాపు 400 మీటర్ల చెట్లను దాటి వెళ్తే కానీ రోడ్డు రాదు. ధైర్యం తెచ్చుకొని ఆ శబ్దం వినపడుతున్న వైపు పరిగెత్తుకుంటూ వచ్చింది. రిసెప్షన్ రూమ్ విశాలంగా ఉంది. అక్కడ డ్యూటీ ఉండాల్సిన శ్రావణ్ రాలేదు. ఆ రూమ్కి వెళ్ళగానే హాస్పిటల్లో కరెంటు పోయింది. ఇంకేం లేదు, దీప్తికి చెమటలు పట్టేశాయి. ఇక అయిపోయా అనుకుంది లోపల. ఈసారి మళ్ళీ ఏడుపు వినిపించింది. దీప్తి దండకాలన్నీ చదువుకుని అలాగే నిలబడటానికి ఆ చీకట్లో ప్రయత్నించింది. ఒకే ఒక్క క్షణం కరెంటు పోయి వచ్చింది. ఆ క్షణంలో ఎదురుగా కనిపించిన దృశ్యం ఆమెకు ఒళ్ళు జలధరించేలాగా చేసింది. ఎదురుగా ఒక మనిషి పడిపోయి ఉన్నాడు. ఇంకొక క్షణం అక్కడ నిలబడలేదు దీప్తి. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. అక్కడున్న మేల్ స్టాఫ్ని పిలుచుకుని వచ్చింది. తీరా వచ్చాక చూస్తే కరెంట్ వచ్చింది. అక్కడ ఎవ్వరూ లేరు. మేనేజ్మెంట్ వాళ్ళు సర్ది చెప్పి దీప్తిని ఈ విషయం ఎక్కడా అనొద్దు అని వార్నింగ్ ఇచ్చి జనరల్ షిఫ్ట్లో నుంచి మార్నింగ్కి మార్చారు. కొన్ని రోజుల తర్వాత హెడ్ నర్స్ ఉన్ని కుట్టితో కలిసి సరదాగా మాట్లాడుతూ లంచ్ తింటుంది. పక్కన ఎవ్వరూ లేని సమయం చూసుకుని ఉన్ని కుట్టి దీప్తితో మాట్లాడటం మొదలుపెట్టింది. దీప్తి, చెప్పండక్క, ఆ రోజు రాత్రి నీకు సౌండ్ వినిపించిందా? నిజమేనా? అవునక్క, ప్రామిస్.
ఇంకా ఏమేమి కనిపించాయి? ఇంకా ఇంకా రిసెప్షన్ రూమ్‌లో ఏమేం చూసావు? అంటే అక్కడ ఒక మనిషి పడిపోయి ఉండటం చూశానక్క. నాకైతే ప్రాణం పోయినంత భయం వేసిందక్కా. ష్ అని చెప్పి అక్కడ ఎర్రటి చొక్కా వేసుకున్న అతను పడిపోయి ఉన్నాడా? అవునక్క. ఒక్క క్షణం దీప్తి మైండ్ పోయింది. ఎర్ర చొక్కా అన్న విషయం చూసిందే కానీ వెంటనే గుర్తుకు రాలేదు. పైగా తాను ఎవ్వరికీ చెప్పని వివరం ఆమెకు ఎలా తెలిసింది అని ఆశ్చర్యపోయింది. నేను చేరిన కొత్తలో కూడా అతన్ని చూశాను. ఈసారి నిజంగానే షాక్ అయిపోయి కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది దీప్తి. ఆ గదిలో 23 సంవత్సరాల క్రితం అంటే 1997లో చనిపోయిన పేషెంట్ అంట అతను. నీకెలా తెలుసక్క అని ఆశ్చర్యపోతూ అడిగింది దీప్తి. నేను చేరిన కొత్తలో నాకు అతని శవం కనిపించేది. అప్పుడప్పుడు కారిడార్లో అడుగుల శబ్దం కూడా వినపడేది. మొదట్లో భయపడ్డాను, కానీ అక్కడితో మాటలు ఆపేసింది ఉన్నికుట్టి. కానీ కానీ అంటే ఏమైందక్క? ఆ తర్వాత ఏం జరిగింది? అతను రాత్రిళ్ళు అలాగే ఏడుస్తూ నడుస్తూ ఉండేవాడు. చనిపోయే ముందు మనం ఉన్న చోటనే కుప్ప కూలిపోయాడంట. అతని పేరు కుమార్. నీకెలా తెలిసింది? నాకు చేరిన కొత్తలో అక్కడున్న పాత నర్సు చెప్పింది. అతను అక్కడే తిరుగుతున్నాడంట. అయితే అతనితో మనకేం సమస్య ఉండదంట. ఆ మాటకు కాస్త కుదుట పడింది దీప్తి. కానీ అతన్ని చూసిన వాళ్ళు ఏదైనా పెద్ద ప్రమాదానికి గురవుతారు అని అన్నది. మరి నువ్వు అని దీప్తి అడిగే లోపల ఎవ్వరికీ చెప్పమాక అని ఉన్నికుట్టి లంగా కాస్త పైకి ఎత్తి చూపించింది. ఉన్నికుట్టి కాళ్ళు వెనక్కి తిరుగున్నాయి. అందరిలాగా ముందుకు లేవు.